హాయ్ అందరికీ, సరోజ కిచెన్కి స్వాగతం. ఇవాళ మనం చేసే వంట దొండకాయ ఫ్రై. చాలా రుచికరమైన దొండకాయ ఫ్రై చేసి చూపిస్తా. వాటికి కావలసిన ఏంటియో చూద్దాం. దొండకాయ ఫ్రైకి కావలసిన దినుసులు: దొండకాయలు, కరివేపాకు, తాలింపు గింజలు, పొట్టు తీసిన ఎల్లిపాయలు, పసుపు, కారం, నూనె, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర మెంతి పొడి. వీటితోటి చాలా రుచికరమైన గుమ్మగుమ్మలాడే దొండకాయ ఫ్రై చేసి చూపిస్తా. దొండకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. ఎవరికి నచ్చిన షేప్లో వాళ్ళు కట్ చేసుకోవాలి. ఈ ఫ్రైకి ఇలా అయితే బాగుంటుందని నేను ఇట్లా రౌండ్గా కట్ చేస్తాను. ఈ దొండకాయలు కూడా మా చెట్టు కాసినవే, ఫస్ట్ కాత ఈ సంవత్సరంలో. మంచిగా తాజాగా ఉన్నాయి దొండకాయలు. రుచి కూడా బాగా ఎక్కువ ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి, గిన్నె పెట్టుకోవాలి. ఈ గిన్నెలో తడి అంతా పోయినాక ఆయిల్ పోసుకోవాలి. తడి అంతా పోయే వరకు వెయిట్ చేయాలి. తడి ఏం లేకుండా మంచిగా ఆరిపోయింది. ఇప్పుడు నూనె పోసుకోవాలి. దొండకాయ ఫ్రైకి దొండకాయ ఫ్రైకి ఎక్కువ నూనె పట్టదు కాబట్టి ఒక పావు పోస్తున్నాయి. పావుతోటి తక్కువ నూనెతోటి దొండకాయ మంచిగా ఫ్రై అవుతుంది. నూనె వేడైనాక పోపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు కూడా మంచిగా కలర్ మారినాయి, దూరగా వేగినాయి. ఇప్పుడు మనం దొండకాయలు వేసుకోవాలి. చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రై. దొండకాయ కూర ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇలా చేసి పెడితే మంచిగా ఇష్టపడి తింటారు. చాలా సింపుల్ కూర ఇది. చాలా సింపుల్ కర్రీ, టేస్టీ కర్రీ. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చాలా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం కూరకు సరిపడా పసుపు. ఒక పావు కేజీ కంటే ఎక్కువ ఉండవచ్చు, దొండకాయలు ఎక్కువ లేవు కాబట్టి కొంచెం వేసుకోవాలి పసుపు కూడా. కూరను బట్టి పసుపు, మసాలాలు ఏదైనా మనం వండే కూర క్వాంటిటీ. కూర తాలింపు వేసిన ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం చూసి వేసుకోవాలి. దొండకాయ కూరలో కొంచెం ఎక్కువైనా ఉప్పు కషం అవుతుంది కాబట్టి ఫస్ట్ కొంచెమే వేసుకోవాలి. తర్వాత రుచిని చూసి వేసుకోవచ్చు ఉప్పు. కాబట్టి పావు చెంచానే వేస్తున్నా. ఉప్పు వేసి మూత పెట్టి పెట్టుకోవాలి ఒక 2 నిమిషాలు. ఉప్పు వేసినాక అంతా మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలకు ఒక్కసారి, 2 నిమిషాలకు ఒక్కసారి కలుపుతూనే ఉండాలి. మూత తీసి మంచిగా ఫ్రై అవుతుంది దొండకాయ. దొండకాయ కూరకు మూత పెట్టి 2 నిమిషాలు అయింది. ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. చాలా చక్కగా ఫ్రై అవుతుంది. మంచిగా ఏదన్నా జ్వరం వచ్చినా, ఏదన్నా పచ్చంలో ఉన్నా మంచిగా తినవచ్చు. కొంతమంది టమాటా పడదు అంటారు, కొంతమంది ఉల్లిగడ్డ పడదు అంటారు. రకరకాలుగా పత్యాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇట్లా వండుకొని తింటే మంచి కూర మంచిగా ఉంటుంది. కడుపు నిండా అన్నం తింటారు. కొంచెం కూరతోటి ఎక్కువ అన్నం తింటారు. ఇప్పుడు కూర కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా 2 నిమిషాలకు ఒక్కసారి, 2 నిమిషాలకు ఒక్కసారి కూర మంచిగా ఫ్రై అయ్యే వరకు సన్న మంట మీద ఉంచి మంచిగా కలుపుతూనే ఉండాలి. కూర మూత తీసి చూద్దాం ఎట్లా ఉన్నదో. మంచిగా ఉడికింది. కూర 80% రెడీ అయింది మన దొండకాయ ఫ్రై. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న, పొట్టు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం కూర ఇక దించే ముందు వేసుకుంటే బాగా రుచి వస్తుంది ఎల్లిపాయ. ఈ దొండకాయల రుచి మనం వేసే ఉప్పు, కారం, మసాలా రుచి పట్టుకొని తినేటప్పుడు
సూపర్ రుచి ఉంటుంది ఎల్లిపాయ, అందుకే నేను ఎల్లిపాయ కట్ చేసి వేసుకుంటా ఫ్రై కూరల్లో. ఇప్పుడు ఇందులో జీలకర్ర మెంతి పొడి, ధనియా పొడి వేసుకుందాం. ఇది 1/2 కేజీ కొంచెం ఎక్కువ ఉన్నది కాబట్టి ఒక 1/2 స్పూన్ ధనియా పొడి వేస్తాను, ఒక 1/2 స్పూన్ జీలకర్ర మెంతి పొడి. ఇవన్నీ వేసుకొని కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. కూర దాదాపుగా రెడీ అయినట్టే. 1 నిమిషం మూత పెట్టి ఉంచాలి, ఈ మసాలా అంతా దొండకాయకి పట్టుకునేటట్టు. ఎల్లిపాయ మసాలాలు వేసి 1 నిమిషం అయింది, మూత తీసి చూద్దాం. కూర అయితే మొత్తం చాలా పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కారపొడి వేసుకోవాలి. కూర 1/2 కిలోకు కొంచెం ఎక్కువ ఉన్నది కాబట్టి సగం చెంచా కారం పొడి వేస్తాను. ఉప్పు కారం ఎంత తింటే అంత తినే రుచిని బట్టి వేసుకోవాలి కూరల్లో. చాలా బాగుంటుంది. ఇవి బాలింతలకు పెట్టవచ్చు, పచ్చళ్ళు చేసే వాళ్ళకు పెట్టవచ్చు, చాలా బాగుంటుంది కూర. వీటితోటి ఇక బాలింతలకు పాలు మంచిగా వస్తాయని ఎక్కువ బాలింత టైంలో బీరకాయ, దొండకాయ ఈ కూరలే పెడతారు. ఇట్లా వాటిలో ఇక వేరే వేరే ఏం వేయకుండా కొంచెం నూనె పోసి ఇట్లా మసాలాలు వేసి ఎల్లిపాయలు వేసి చేసి పెడితే మంచిగా పిల్లతల్లులు ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు దీంట్లో కారం వేసిన 1 నిమిషం పాటు కారం అంతా మగ్గే వరకు 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచాలి. కారం పొడి వేసి కూడా 1 నిమిషం అయింది, మూత తీసి చూద్దాం. కూర మొత్తం చక్కగా రెడీ అయింది. కూర అయితే చాలా బాగా ఫ్రై అయింది. చాలా రుచికరమైన దొండకాయ ఫ్రై కొంచెం నూనెతోనే తయారు చేసిన చాలా బాగుంది. ఉప్పు కారం అంతా కూడా దీనికి సరిపోయింది. ఇప్పుడు వేరే బౌల్లో తీసుకొని వేడివేడి అన్నంలో తినుడే. దీనికి కాంబినేషన్ గడ్డ పెరుగు. మనం అన్నం తిన్న తర్వాత లాస్ట్కు 2 ముద్దల అన్నం, గడ్డ పెరుగు, ఈ దొండ ముక్కలు ఒక 4 కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. రుచి డబుల్ అవుతుంది, అంత బాగుంటుంది దొండకాయ ఫ్రై. ఇప్పుడు కూర అంతా రెడీ అయింది, ఇక స్టవ్ ఆఫ్ చేస్తానా. చూసిరు కదా దొండకాయ ఫ్రై చాలా చక్కగా ఎంత సింపుల్గా రెడీ చేసినో. అంత మంచి మంచి కూరలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.